హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు క్యాబేజీ కోడిగుడ్డు పరటు చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తక్కువ క్యాబేజీ ఉన్నప్పుడు ఇలా ఎగ్ వేసుకుని చేసుకోండి. 2 పూటలు హ్యాపీగా లాగించేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు క్యాబేజీలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను 1/2 కేజీ క్యాబేజీని నీట్గా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ పచ్చివాసన పోయి ఏగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. క్యాబేజీ యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యాబేజీకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు కుక్ చేసుకుంటే క్యాబేజీ పచ్చివాసన పోయి 80% కుక్ అయిపోతుంది అనమాట. 10 నిమిషాల తర్వాత మూత తీసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో ఏమన్నా ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ స్పైసీకి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి కారం క్యాబేజీకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్ లో పెట్టుకునే నేను కుక్ చేసుకుంటున్నానండి. ఏ కూర అయినా సరే లో ఫ్లేమ్ లో వండుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. 1/2 కేజీ క్యాబేజీకి 4 కోడిగుడ్లు యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే 5 కూడా యాడ్ చేసుకోవచ్చు. నాటు కోడిగుడ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. 4 కోడిగుడ్లు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. క్యాబేజీలో కోడిగుడ్డు బాగా కలిసిపోవాలంటే 2 నిమిషాల తర్వాత మిక్స్ చేసేసుకోండి. నేనైతే కొంచెం ఎగ్ కింద ఉండాలనుకుని 5 నిమిషాల తర్వాత మిక్స్ చేసుకున్నాను. ఒకవేళ మీకు క్యాబేజీతో పాటు గుడ్డు కలిసిపోవాలంటే 2 నిమిషాల తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 3 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఎప్పుడు ఉత్త క్యాబేజీ కాకుండా ఈసారి ఎగ్ వేసుకుని ట్రై చేయండి. కర్రీ కూడా చాలా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.